ఎవరైనా చీరాల వాళ్ళు అండ్ కాలనీ వాళ్ళు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది వచ్చేసి యాక్చువల్గా గుంటూరు ఫేమస్ అంటారు కదా. బట్ మాకు వచ్చేసి ఇక్కడ వసంత భవన్ లో కానీ లేకపోతే ఆర్యాస్ లో అయినా లేదా ఆఫీస్ దగ్గర బాలాజీ భవన్ లో కానీ నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. హ్యాపీ వీకెండ్. మాకు యాక్చువల్లీ ఇది థర్స్డే అనమాట. థర్స్డే ఈవినింగ్ 7 o'clock అయితే అవుతుంది అండ్ నేను వచ్చేసాను మీ ముందుకి ఒక మంచి స్వీట్తో. సో ఇదేంటో తెలుసా, హల్వా పూరి అనమాట. నా చైల్డ్హుడ్ ఫేవరెట్ స్వీట్. అసలు నేను యాక్చువల్గా అయితే స్వీట్స్ అస్సలు తిన్ను, కానీ ఇది వచ్చేసి నా ఫేవరెట్ తెలుసా. చైల్డ్హుడ్ అని ఎందుకు అంటున్నాను అంటే స్కూలింగ్ టైంలో అయితే నాకు ఇది భలే ఇష్టం తెలుసా. యాక్చువల్గా మాకు వచ్చేసి స్కూల్ దగ్గర ఒక షాప్ ఉంటుంది అనమాట. పునుగులు, బజ్జీలు అవన్నీ వేస్తారు, తప్పాల చెక్కలు అండ్ దాంతో పాటుగా ఇవి వేస్తారు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా చీరాల వాళ్ళు అండ్ కాలనీ వాళ్ళు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ స్నాక్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నా ఫేవరెట్స్ తెలుసా, నిజంగా ఎంత ఇష్టమో అంటే ఇప్పుడు చేసుకొని తినే అంత. సో నాకు వచ్చేసి ఏదైనా స్నాక్ తినాలి అనిపించింది అండ్ స్వీట్ అయితే బాగుంటుంది కదా, చేయక చాలా రోజులైంది అని చెప్పి ఆలోచిస్తుంటే ఇది గుర్తొచ్చింది అనమాట. సో వెంటనే అయితే ట్రై చేసేసాను. మీకు వచ్చేసి ఈ రెసిపీ అయితే చాలా డీటెయిల్గా చెప్తా. చాలా ఈజీ తెలుసా, అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. దట్టు ఇప్పుడు లాక్డౌన్ టైం కాబట్టి అస్సలు పెద్ద పని పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇది వచ్చేసి దాదాపు 30 minutesలో అయితే అయిపోతుంది. అంత అయితే చెప్పగలను, ఎందుకంటే నాకు అంతే పట్టింది. అండ్ చేయి తిరిగిన వాళ్ళు అయితే ఇంకా తొందరగా చేసేస్తారు. అండ్ ఒక్కసారి అయితే ఈ రెసిపీ చూసేసి రండి, మళ్ళీ మాట్లాడతాను. మనం అయితే ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా తెలుసా, ఆయిల్, బొంబాయి రవ్వ అండ్ మైదా పిండి అండ్ షుగర్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఘీ. సో ఈ 5 అయితే మ్యాండటరీ, ఇలాచీ అయితే గనక ఆప్షనల్. సో ఈ 5 తోనే అయిపోతుంది, చాలా సింపుల్. సో ఫస్ట్ వచ్చేసి నేను పిండి కలిపేసుకుందాం. ఎందుకు అంటే ఒక 15-20 minutes నానింది అనుకోండి, అప్పుడు బాగుంటుంది అనమాట. అండ్ నేను వచ్చేసి ఇక్కడ మైదా పిండి తీసేసుకుంటున్నాను. కొలతల్లో చెప్పాలి అనుకుంటే ఒక 1/2 cup అనుకోండి, యా 1/2 cup. అండ్ నేనైతే కొలతలు ఏం పాటించను అండి, ఉరామరిగా వేసేస్తాను. అండ్ కొద్దిగా ఉప్పు వేసి వాటర్ కొద్దిగా పోసుకుంటూ మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి గ్రాడ్యువల్గా వాటర్ పోసి కలుపుతున్నాను కదా, ఎక్కువసేపు కలిపితే అంత మెత్తగా అవుతుంది అన్నట్టు. కావాలి అనుకుంటే 2 drops ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, సో దట్ చేతికి అంటుకోకుండా ఉంటుంది. నేను లాస్ట్లో వేద్దాంలే అని చెప్పి ఇప్పుడు వేయలేదు. అండ్ పిండి కలిపేసుకున్న తర్వాత ఇలా ఉంది. సో లాస్ట్లో ఒకసారి ఆయిల్ కూడా ఒక 2 tablespoons వేసేసి మంచిగా ఒకసారి కలుపుతాను అనమాట. అండ్ ఒక 2 to 3 minutes అలా నీడ్ చేసిన తర్వాత దీన్ని అయితే రెస్ట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడైతే కలపడం అయిపోయింది కదా, సో బాక్స్లో పెట్టేసి జస్ట్ అలా మూత పెట్టేస్తాం. మీకు కావాలనుకుంటే తడి క్లాత్ కూడా వేసుకోవచ్చు. అండ్ పిండి అయితే కలపడం అయిపోయింది కదా, సో దీన్ని వచ్చేసి ఒక 15-20 minutes అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంత లోపల వచ్చేసి స్టఫింగ్కి కావాల్సిన కేసర్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి నేను కొద్దిగా డిఫరెంట్ వేలో చేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే వాటర్ వేసేసి వాటర్లో షుగర్ వేసేసి ఆ తర్వాత రవ్వ కలుపుతాను అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను. ఏంటి అంటే కొద్దిగా షైనీగా అండ్ పొడిగా రవ్వగా కనిపిస్తుంది, కానీ కుక్ అయిపోతుంది అనమాట. ఇలా చేస్తే గనక ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా కేసరి అది చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీకైతే చూపిస్తానుగా అవుట్కమ్ ఎలా వస్తుందో. మాకు వచ్చేసి ఇక్కడ వసంత భవన్ లో కానీ లేకపోతే ఆర్యాస్ లో అయినా లేదా ఆఫీస్ దగ్గర బాలాజీ భవన్ లో కానీ కేసరి అయితే ఇలానే ఉంటుంది అనమాట. చూడడానికి రవ్వగా ఉంటుంది, కానీ తింటే ఉడికిపోతుంది. సో ఎలా చేస్తారా అనుకున్నాను. మొత్తానికైతే వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే అర్థమైపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేనే ఫుడ్ కలర్ అయితే వాడట్లేదు, సాఫ్రాన్ వాటర్ కూడా వాడట్లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సరే, నేనైతే కేసరి ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ చూపించేస్తాను. నేను వచ్చేసి ఇక్కడ హాట్ వాటర్ని నానపెట్టుకుంటున్నాను. నేను వచ్చేసి 1:2 రేషియోలో తీసుకున్నాను అనమాట. అంటే 1 cup ఆఫ్ రవ్వకి
2 కప్స్ ఆఫ్ వాటర్ అన్నట్టు. అండ్ అవి అయితే మరిగించేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి రవ్వ రోస్ట్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి వేగిపోయిన తర్వాత కాగిన తర్వాత మనకు కావాల్సినంత రవ్వ తీసుకొని అలా అరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకు చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవడమే అనమాట. కొద్దిగా ఓపిక చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీరు నార్మల్గా కేసర్ చేసుకుంటే ఇక్కడే జీడిపప్పు కూడా వేసేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందాక మరక పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ వచ్చేసి దీంట్లో పోస్తున్నాను అనమాట. సో వేడి వాటర్ పోస్తే రవ్వలాగే కనిపిస్తుంది కానీ ఉడుకుతుంది అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా భోజనాల్లో బాంబే రవ్వ ఉప్మా చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది, అక్కడ కూడా వీళ్ళకి రవ్వలాగే కనిపిస్తుంది కానీ ఉడికిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఇలాచీని దంచుకొని వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి టోటల్లీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఫ్లేవర్ కొద్దిగా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి వేశాను. అండ్ ఇది చూసారా గట్టిపడింది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి 1 కప్ ఆఫ్ షుగర్ వేసి యాడ్ చేస్తున్నాను అనమాట. మనం రవ్వ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకుంటాను. మీకు కావాలి అనుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చక్కగా ఇలా కలుపుతూ ఇదంతా గట్టి పడేంత వరకు స్టిర్ చేస్తూ ఉండాలి అనమాట. బెటర్ కంటిన్యూస్గా తిప్పుతూ ఉండడం. అండ్ ఇక్కడ చూసారా ఎంత షైనీగా తయారవుతుందో. అండ్ థిక్గా కూడా అయింది కదా. కొద్దిగా సేపు ఆపేసేసి రూమ్ టెంపరేచర్కి తెస్తే ఇంకా థిక్ అవుతుంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఆపేయాలి అనమాట. సో కేసరి కూడా అయిపోయింది కదా. ఇది వచ్చేసి కొద్దిగా సేపు వదిలేద్దాము అనమాట ఆరేంత వరకు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం కొద్దిగా గట్టి పడుతుంది కదా, అప్పుడైతే ముద్దలాగా అవుతుంది. సో దట్ స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి పూరీలాగా చేసుకొని నూనెలోకి వేసేయడమే అనమాట. అండ్ నేను వచ్చేసి ఆయిల్ ఫస్ట్ పెట్టేసి, పూరి స్టఫింగ్ లోపలనే ఉండాలి, జాగ్రత్తగా ఒత్తాలి కదా, సో కొంచెం టైం పడుతుంది. అంత లోపల ఆయిల్ కాగిపోతుంది కదా అని ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను. సో ఆయిల్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని అయితే కాగిస్తాం. అంత లోపల నేను పూరి చేసేస్తాను. ఒకసారి అయితే చూడండి ఎలా చేస్తాను అని. ఫస్ట్ శాంపుల్ని ట్రై చేస్తాను, ఎలా వస్తుందో తెలుస్తుంది కదా. మొత్తం ఒకటేసారి చేసుకొని ఒకవేళ కుదరలేదు అనుకో ఎందుకులే, లేదు ఒకవేళ ఆయిల్లో వేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే తవ్వ మీద కూడా మంచిగా షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. బట్ ఇలా అయితే బాగుంటుంది. అండ్ పిండి కూడా అంతా బాగా కరెక్ట్గా ఉండింది. ఒకసారి అలా కలిపేసుకొని బాల్స్ లాగా డివైడ్ చేసేసుకోవడం. ఇక్కడ వచ్చేసి నాకు 6 బాల్స్ వచ్చాయి అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే కొద్దిగా చేతికి ఆయిల్ గ్రీస్ చేసుకొని దాంట్లో స్టఫ్ చేసుకొని పెట్టేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించడం లేదు, ఇది సరిగ్గా రాలేదు కదా, పైన చూసారా కేసరి వచ్చేసింది. అండ్ అది వచ్చేసి రివర్స్ చేసినప్పుడు బ్రేక్ అయిపోయింది అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాంట్లోని కేసరి కూడా బయటకు వచ్చేసింది, అందుకే ఇక్కడ బ్లాక్ స్టెయిన్ లాగా అయింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ చూసారా కొద్దిగా విరిగినట్టు అయింది, అంటే కొద్దిగా పగిలినట్టు అయింది అనమాట. సరిగా క్లోజ్ చేయలేదు అనుకుంటా, దాంట్లో ఆయిల్ అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ వాటి నుంచి బాగా చేయాలి. పర్లేదు బాగానే వచ్చింది అనిపిస్తుంది, కలర్ అయితే భలే ఉంది తెలుసా. అండ్ నేను వచ్చేసి కొద్దిగా చిన్నవి చేస్తున్నాను. నేను పెట్టిన కడాయి వచ్చేసి చాలా చిన్నది కదా, సరిపోయేటట్టుగా ఫిల్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే చాలా పెద్దవి చేసుకోవచ్చు. అండ్ రౌండ్ షేపే కావాలని లేదు, ఇంకా మీ ఇష్టం అనమాట. ఆల్రెడీ ఒకటి చేస్తాను, బాగా వచ్చింది, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. సో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆ ముద్దని స్ప్రెడ్ చేసుకోవాలి అనమాట, చపాతీ లాగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు దీని లోపల కొద్దిగా కేసరి పెట్టేసుకొని ఆ కేసరి మొత్తం క్లోజ్ అయిపోయేటట్టుగా ఈ పిండిని మొత్తం చుట్టేసుకోవాలి. ఎక్సెస్ ఉంటే తీసేసుకోవచ్చు, లేకపోతే దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హోల్స్ ఏమి లేకుండా జస్ట్ అలా సీల్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా ఎక్స్ట్రా అనిపించింది, తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని కూడా ఇలా చపాతీలాగా మెత్తగా ఒత్తుకోవాలి అనమాట. కావాలి అనుకుంటే ఆయిల్ యూస్ చేయొచ్చు, సో దట్ చేతికి అంటకుండా ఉంటుంది. అండ్ ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. అండ్ వీటిని వచ్చేసి ఇప్పుడు ఆయిల్లో వేసేద్దాం. సో అవి వేసేసి ఒక 2 to 3 minutes అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి, ఆ తర్వాత తిప్పండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దాదాపు బ్రౌన్ షేడ్లోకి అయితే వచ్చాయి. సో రెండు వైపులా అయితే రోస్ట్ అయ్యేటట్టుగా ఫ్లిప్ చేసుకుంటున్నాను అనమాట.
పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి, అందుకే ఇంకైతే తీసేస్తున్నాను. అండ్ మిగిలినవన్నీ కూడా వేసేసాక ఇలా ఉన్నాయి అన్నమాట. అన్నీ కలిపి చాలా యమ్మీగా ఉన్నాయి తెలుసా. అండ్ బయట మనకి స్ట్రీట్లో దొరికేటట్టుగానే అనిపిస్తున్నాయి నాకైతే మాత్రం. మేబీ కొద్దిగా పల్చగా ఉంటాయేమో, అంతే తేడా. సో చూసారా, సూపర్ ఈజీ కదా. ఇది వచ్చేసి యాక్చువల్ గా గుంటూరు ఫేమస్ అంటారు కదా, బట్ మా ఊర్లో కూడా చేస్తారు. ఎందుకంటే మాది వచ్చేసి గుంటూరు బోర్డర్ కదా, గుంటూరు అండ్ ప్రకాశం బోర్డర్ చీరాల కనుక. సో ఇది బాగా అలవాటు. పెళ్లిళ్ళలో వాటిల్లో అయితే చక్కగా ఇవి బాగా సర్వ్ చేస్తారు తెలుసా. నేను ఎన్నిసార్లు వెళ్ళిన పెళ్లిల్లో ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ 10 ఒక 5 టైమ్స్ అయితే కనిపిస్తుంది. గుంటూరు వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. ఇది వచ్చేసి నా స్టైల్ అన్నమాట. నిజంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫెస్టివల్స్ అప్పుడు ట్రై చేసినా కూడా ఓకే, ఈజీగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం టేస్టీగా అయితే ఉంటుంది. ఇదైతే నేను ఒకసారి టేస్ట్ చేసేస్తాను. చూడడానికి కొంచెం కచోరీ లాగా ఉన్నాయి కదా, కానీ అది ఎంత సాఫ్ట్ గా ఉందో. బాగుంది, చాలా బాగుంది. నాకైతే స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. ఒకసారి అయితే దీన్ని విరిచి చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా ఉంది అండ్ క్రంచీగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం లోపల సాఫ్ట్గా ఉంది. అండ్ మహేష్ నేను అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. మహేష్కి కూడా బాగా నచ్చాయి. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే పైన లేయర్ ఇంకొద్దిగా మందంగా చేసుంటే పల్చగా చేసుంటే బాగుండేది అని. బట్ బాగానే ఉంది. సో హ్యాపీగా తినడం అయితే అయిపోయింది. ఈరోజు యాక్చువల్గా ఇంకా డిన్నర్ కూడా అవసరం లేదు అన్నట్టు అయిపోయింది అనమాట. బాగానే వచ్చాయి. నాకు గుర్తులేక హల్వా అయితే కొద్దిగా ఎక్కువే చేసేసాను. అంటే క్వాంటిటీస్ అవేం గుర్తులేదు అనమాట, ఉదామరిగా చేసేసాను. అందుకే కొద్దిగా హల్వా అయితే ఎక్కువైంది. అండ్ చేసి కూడా చాలా రోజులైంది కదా, కొద్దిగా ఇబ్బంది పడ్డాను అనే చెప్పాలి. అంటే దాని లోపల హల్వా వచ్చేసి ఎక్కువ పెట్టేస్తున్నాను అనమాట. సో ఫోల్డ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. మొత్తానికి అయితే ఒక 1/2 డజన్ అయితే చేశాను అనమాట. హల్వా ఎంత మిగిలిపోయిందో చూడాలి. స్వీటే కనుక రేపైనా ఉంటుంది కదా అనుకున్నాం, అదర్వైజ్ ఇంకా తెల్లవారులు ఇదే తింటూ కూర్చోవాలేమో. సో ఇదే అయితే బాగా వచ్చిందండి రెసిపీ. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి. ఒకవేళ ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. అండ్ బై ద వే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.